తీసుకొని వచ్చాం. మరి శుభవార్త ఏమనగా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. ఈ వాక్య భాగంలో మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటండి, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా అని అన్నాడండి. అంటే మానవుడు ప్రయాసపడుతున్నాడు, మరి ఒక భారాన్ని మోస్తున్నాం. మరి మనందరము ఏ భారం మోస్తున్నామండి? ప్రతి మానవుడు కూడా మరి ప్రతి భారాన్ని మోయాల్సిందే. కుటుంబ భారాన్ని మోస్తున్నాం, ఆర్థికపరమైన భారాలు కూడా మనం మోస్తున్నాం, పిల్లల భారాలు కూడా మనం మోస్తున్నాం, మరి సమస్తమైన భారాలు కూడా మోస్తున్నాం. దానితో పాటు మనం ఇంకొక భారం మోస్తున్నామండి, అదే పాప భారం. మరి ఈ పాప భారం అనేది మనం మోస్తున్నాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది అనగా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని తెలియచేస్తున్నాడు. మరి మనము పాప భారంతో ఉన్నప్పుడు మనకి విశ్రాంతి లేదు. మరి అనేకమైన భారాలు పెట్టుకున్నాం. చాలా మంది కూడా మరి ఈ సంవత్సరము మరి ఈ భారాలు మొయ్యాలి, ఈ బాధ్యతలు చేయాలి అని పెట్టుకుంటూ ఉంటారు. మంచిదే, కానీ మనం మొదటగా తీసివేసుకోవాల్సింది ఏంటంటే, పాప భారం అనేది ఒకటి ఉంది. ఈ పాపం అనేది మన మీద ఉండటం వల్ల, ఈ భారం మనం మోస్తున్నందు వలన మరి మనకు విశ్రాంతి లేదు. మన హృదయాలకు విశ్రాంతి లేదండి, మన హృదయాలకు నెమ్మది లేదు. అందుకే బైబిల్ సెలవిస్తుందేమనగా, పాపం వలన వచ్చి జీతం మరణం అన్నాడు. మనం పాప భారం మోస్తున్నప్పుడు మనకు వచ్చే జీతం ఏంటంటే మరణము అన్నాడు. అందుకే మానవుడు ఆ పాప భారం నుండి తప్పింపబడాలని దేవుడి యొక్క కోరిక. ఆ పాప భారము నుండి మనం విడుదల పొందినప్పుడు మనకి విశ్రాంతినిస్తాడు దేవుడు, మనకి శాంతిని అనుగ్రహిస్తాడు దేవుడు. అందుకే అనేక మంది కూడా మరి ఆ భారంలోనే మరి చనిపోతున్నారు. ఒక మాట అంటున్నాడు, మీరు మీ పాపంలో చనిపోతే మరి ఎక్కడికి వెళ్తాము? మనం మన పాపంలో ఉండి మనం చనిపోతే నరకానికి వెళ్తాము అంటున్నాడు. మరి దేవుడు మరి స్వర్గం అనేది నరకం అనేది ఉందని మనందరికీ తెలుసు. మరి ఈ స్వర్గం అనేది ఉన్నది, నరకం అనేది ఉన్నది. మనము ఆ యొక్క స్వర్గాన్ని సంపాదించుకోవాలంటే మన పాప భారము నుండి మనం బయటపడాలి, లేదా మనం నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే దేవుడు మనందరికీ సెలవిస్తుందేమనగా, మీరు మీ పాపంలో ఉండి చనిపోతే మీరు నరకానికి వెళ్తారు, మీరు మీ పాప భారము నుండి మరి విడుదల పొందండి అంటున్నాడు. మరి ఆ పాప భారము నుండి ఎలా విడుదల పొందాలి? ఏ మానవుడు కూడా తన భారాన్ని తీసివేసుకోలేడు. అందుకే దేవుడు మరి పాప భారముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆయన భారాన్ని మోసుకున్నాడు. ఆయన ఏమన్నాడు? నా మీద మీ భారాన్ని వేయండి అంటున్నాడు. నా మీద మీ పాప భారాన్ని వేయండి, మీ పాప భారాన్ని నేను మోస్తాను. ఆయన మోసాడండి, మన పాప భారాన్ని ఆయన మోసాడు. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన అతిక్రమం బట్టి మనకు రావాల్సిన శిక్ష మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆ మరణం నుండి తప్పించడానికి ఆయనే మన పాప భారాన్ని సిలువలో మోసుకున్నాడు. ఆయనే మన భారాన్ని మోసి మనందరికి కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, నరకము నుండి తప్పించడానికి, ఆ పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళడానికి దేవుడు ఆ మార్గాన్ని మరి అనుగ్రహించాడు. కనుక